హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెజే వెరైటీస్. అందరు ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. యాక్చువల్గా మేము కేరళలో వాయనాడ్ ట్రిప్ వెళ్ళాం కదండి. అక్కడ వచ్చేసి మేము 5 ప్లేసెస్ చూస్ చేసుకున్నాము. ఈ 5 ప్లేసెస్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ వాయనాడు. అయితే మేము ఒక ప్లేస్ కవర్ చేయగలుగుతుంటిమి, బట్ అలో చేయలేదు వాళ్ళు. సోచిపుర వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అక్కడ అలో చేయలేదు. యాక్చువల్గా రైన్ ఎక్కువగా ఉంది, వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, అదిగాక యానిమల్స్ ఎక్కువగా వస్తున్నాయి అక్కడికి అని చెప్పేసి అలో చేయలేదు. అందువల్ల మేము 4 ప్లేసెసే కవర్ చేసాము. యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ చూడు కొండల పైన మొత్తం టీ ప్లాంటేషన్ అండి. ఎక్కడ కూడా వేరే ఫార్మింగ్ అయితే కనిపించలేదు. మొత్తం యాక్చువల్ అక్కడ ఉన్న వాళ్ళంతా డిపెండెన్సీ వచ్చేసి ఇక్కడ టీ ప్లాంటేషన్ అండ్ టూరిజం మీదనే ఉన్నట్టుంది. యాక్చువల్గా మేము అదే అనుకున్నాము. ఇక్కడ వేరే ఫార్మింగ్ ప్లేసెస్ ఏమీ లేవు అండ్ ఏవి కంపెనీస్ కూడా, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎక్కడ ఏమీ కనిపించలేదు కదా, ఎలా సర్వే అవుతున్నారు ఇక్కడ అనుకున్నాము. మేబీ టీ ప్లాంటేషన్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ మీదనే డిపెండెన్సీ ఉండి ఉంటుంది అని చెప్పేసి మేము అనుకున్నామండి. ఫైనల్గా మేమైతే జిప్ లైన్ చేయడం కోసం అయితే సాహసం చేసేసాము. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి వెళ్తా ఉంది జిప్ లైన్. అది చూసేసి నేను అమ్మో ఇలా ఉంది, ఒకవేళ కింద పడిపోతే మన సిచ్యువేషన్ ఏంది అని అనిపించింది. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ మనం కావాలనుకున్నప్పుడు రావు, మన దగ్గరకు వచ్చినప్పుడే మనము అడ్వెంచర్ చేయాలి కాబట్టి అని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ ఎన్ని యాక్టివిటీస్ ఉంటే అన్ని చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్గా ఇక్కడ ఆరెంజ్ వచ్చేసి జిప్ లైన్, గ్రీన్ టవర్ వచ్చేసి సైక్లింగ్ చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క యాక్టివిటీకి వచ్చేసి 500 రూపీస్ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీ వచ్చేసి కెమెరాను హ్యాండ్కి ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే కెమెరాకి 250 రూపీస్ ఎక్స్ట్రా. అది ఆప్షనల్, అది మీ ఇష్టము. మనం ఫోన్ తీసుకొని వెళ్ళాలంటే కూడా తీసుకొని వెళ్ళొచ్చు మనతో పాటు. ఫోన్ పడిపోతే మా రెస్పాన్సిబిలిటీ కాదు అనేసి వాళ్ళు అన్నారు. సర్లే అని చెప్పేసి మేమైతే ఇక్కడ నేను మా హస్బెండ్ వచ్చేసి సైక్లింగ్ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా అన్న కొడుకు వచ్చేసి మమ్మల్ని వీడియో తీస్తూ ఉన్నాడు. మేమైతే కెమెరా పెట్టుకోలేదు ఇక్కడ. యాక్చువల్లీ అయితే నాకు సైక్లింగ్ చేసేటప్పుడైతే చాలా ఫియర్ వచ్చేసింది. అక్కడ అది కరెంట్ వైర్, యాక్చువల్గా పోల్స్ కడతాం చూడండి, ఆ కరెంట్ వైర్, కరెంట్ మీద సైక్లింగ్. యాక్చువల్గా అది చాలా స్టిఫ్గా ఉంది. ఎంత తొక్కినా కానీ పెడల్స్ ముందుకు వెళ్ళట్లేదు, స్ట్రక్ అయిపోతున్నా. ఒక్కొక్కసారి అక్కడే స్టాప్ అయిపోతున్నా నేనైతే. అసలు నాకు చాలా ఫియర్ అనిపించేసింది. ఎక్కేంత వరకు ఎక్సైట్మెంట్ ఉంది, ఎక్కిన తర్వాత మాత్రం ఫుల్ ఫియర్ వచ్చేసింది. అరే ఎందుకు ఎక్కాను బాబు అని చెప్పేసి అనిపించేసింది నాకైతే. అమ్మా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడెప్పుడు డెస్టినేషన్కి రీచ్ అవుతామా అని చెప్పేసి అస్సలు కనిపించాను. మా హస్బెండ్ని అయితే పక్కన ఇరిటేట్ చేస్తూనే ఉన్నా. అరే నేను ఊక అనవసరంగా ఎక్కాను, నేను ఎక్కకుండా ఉండాల్సింది, నాకు భయం వచ్చేస్తుంది అనేసి చెప్తా ఉన్నాను. అయితే మా హస్బెండ్ నుండి అక్కడ ఉండి హ్యాంగర్ ఉంది, భయపడాల్సిన అవసరం కాదు అనేసి అంటా ఉన్నాడు. కానీ ఇక్కడ నాకు తెలుసు హ్యాంగింగ్ ఉండేది, బట్ నాకు ఫియర్ వచ్చేస్తుంది, కింద పడిపోమని తెలుసు. బట్ ఆటోమేటిక్గా ఫియర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే కింద చిన్న వైర్ సడన్గా స్లిప్ అయితే ఏంది మన సిచ్యువేషన్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడైతే మా అల్లుడు చేయి పట్టుకోండి అని చెప్తా ఉంటే మేమైతే పట్టుకున్నాము. నేను ధైర్యం చేయలేకపోతున్నాను చేయి పట్టుకోవడానికి కూడా. ఒక చేయి వదిలిపెట్టేసి కింద పడిపోతుందేమో సైకిల్, ఒకవేళ సడన్గా స్లిప్ అయితే ఏంది నా సిచ్యువేషను అని ఈ ఫీలింగ్లోనే ఉన్నా. మొత్తానికైతే ఫైనల్గా మేమైతే సైక్లింగ్ కంప్లీట్ చేసేసాము. సైక్లింగ్ కంప్లీట్ చేసేసి డెస్టినేషన్ చేరుకున్న తర్వాత అమ్మా అనిపించేసింది నాకు. అమ్మో ఇంకోసారి మాత్రం చేయకూడదు సైక్లింగ్ అని చెప్పేసి ఫీల్ అయిపోయాను. సైక్లింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ జిప్ లైన్ స్టార్ట్ చేసేసాను. జిప్ లైన్కి అయితే నేను కెమెరా ఫిక్స్ చేయించుకున్నాను. ఫోన్ తీసుకెళ్ళడానికైతే నేను ధైర్యం చేయలేదు. సడన్గా పడిపోతే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి చాలా బాగా అనిపించింది జిప్ లైన్ అయితే ఫియర్ నాకు తక్కువనే అనిపించింది, ఏం పెద్ద అనిపించలేదు. క్లైమేట్ని, ఆ మంచి గాలి, రైన్ చిన్నగా చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే మనం వెళ్తూ ఉంటే వాళ్ళు మనని దగ్గరికి వచ్చాక ఒక వైర్తో ఇట్లా స్ట్రక్ చేసేస్తారు. ఆ స్ట్రక్ చేసినప్పుడైతే సడన్గా నాకు ఫియర్ వచ్చేసింది. వామ్మో నా వైర్ ఏమైనా తెగిపోయిందేమో అని చెప్పేసి ఫియర్ వచ్చేసింది. నాకైతే కొద్దిగా ఫియర్గానే ఉంది, బిగపట్టేశాను. ఇక్కడ ఇలా సడన్గా స్ట్రక్ అయిపోయింది, వామ్మో అని చెప్పేసి ఫియర్ వచ్చేసింది. అరే ఏదైనా తెగిపోయిందేమో అనిపించేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కాబట్టి అడ్వెంచర్ సడన్గా అలా వచ్చి తగులుతాయని చెప్పేసి వీ డోంట్ హ్యావ్ ఐడియా కదా, అందుకోసం అనేసి అక్కడ ఫీల్ అయిపోయాను నేను. ఓకే ఫైన్ అనిపించింది. మళ్ళీ తర్వాత అయితే రివర్స్ వెళ్ళిపోయాను. చాలా మంచిగా అనిపిస్తుంది గ్రీనరీ అయితే. ఎంత
ఎంతైనా ఏ మాటకు ఆ మాట చెప్పాలి, న్యాచురల్గా వచ్చిన వాటితో ఉండే ఆనందం ఏది ఇవ్వలేదని నా ఒపీనియన్ అయితే. గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ అండ్ వాటర్, ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ టు గెట్ మోర్ హ్యాపీనెస్. మై వే ఆఫ్ థింకింగ్ లైక్ దట్ ఓన్లీ. అండ్ ఇక్కడ కూడా ఇలాగే థ్రెడ్ పెట్టారు, సడన్గా స్ట్రక్ అయిపోయింది. ఇక్కడ కూడా ఫియర్ వచ్చేసింది, తెలుస్తుంది, బట్ సడన్గా అలా వచ్చేసరికి ఆటోమేటిక్గా ఫియర్ అనేది వచ్చేస్తుంది ఎవరికైనా కానీ, సడన్గా అలా తగులుకునేసరికి. ఫైనల్గా అయితే మా అడ్వెంచర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలైతే బాబు ఏడుస్తూ ఉన్నాడు నన్ను ఏది చేయించలేదని. యాక్చువల్గా వాడికి తగ్గ బెల్ట్ అయితే సెట్ అవ్వలేదు అక్కడ, యాక్చువల్గా అలో లేదు. ఇంకా మా అన్న కూతురికి అయితే వేరే చోట తనకు సెట్ అయ్యేలాగా ఉంటే అక్కడ చేయించేసాము. మా బాబుకి ఎక్కడ సెట్ అవ్వలేదు. ఇంకా ఫైనల్గా అయితే మేము కార్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా రూమ్కి వెళ్ళేసి అక్కడ నైట్ స్టే చేసేసి ఇంకా మార్నింగ్ ఏమైనా చూసుకునేవి ఉంటే చిన్న చిన్న చూసుకుందాం, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.